హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి అయితే పొద్దున్న పనంతా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు శుక్రవారం. ఇక్కడ వచ్చేసి అయితే మార్కెట్కి అయితే వెళ్ళామండి. ఈరోజు పచ్చడి పెడదామని అనుకున్నాను. ఇక్కడ మామిడికాయలు అయితే తీసుకున్నాను అండి, ఒక 15 మంచిగా నీట్గా కడుక్కుంటున్నాను నీళ్ళల్లో. కడుక్కున్నాక ముక్కలు అయితే కొట్టించేసుకున్నానండి. ఎండాకాలం వచ్చేసింది కదండి, ఇంకొక నెలనే ఉంటుంది. అందుకైతే ఈ నెలనే పెట్టించుకున్నాను. చూడండి, చిన్న చిన్న అయితే ముక్కలు అయితే కోసేస్తున్నాడు. ఒక కాయ ఏమో 25 రూపాయలు అయితే అన్నారు. నేనైతే 20కి అడిగానండి. 20కి అడిగాను, ఇచ్చారు. 15 కాయలు అయితే తెచ్చుకున్నాను. ఇది మొత్తం తెచ్చి దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేసి ఆరేసానండి నీట్గా. మెంతుపొడి పట్టేసానండి. చూడండి, ఇలాగా పట్టుకోవాలా, ఈ విధంగా రావాలండి మెత్తగా. అంత మెత్తగా కూడా కాకుండా బరుకు బరుకుగా ఇక్కడైతే పట్టుకున్నాను. ఇక్కడేమో మెంతులు జీలకర్ర అయితే పట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే రుబ్బుకోవాలా. ఇక్కడ తాలింపు అయితే వేసుకున్నానండి. జీలకర్ర ఆవాలు వేసి ఎండిన మిర్చి వేసి అయితే తాలింపు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ ఇది అంతా ఇవన్నీ రుబ్బేసినాక అప్పుడు మామిడికాయ ఇది అంతా తాలింపు అయితే వేస్తానండి. ఇక్కడ వచ్చేసి అయితే కలుపుకుంటున్నానండి పచ్చడికి. చూడండి, ఫస్ట్ అయితే కారం వేస్తున్నాను. తర్వాత మెంతు పొడి అండి. ఇది రుబ్బి పెట్టుకున్న మెంతులు జీలకర్ర అండి. తర్వాత మనకు ఎంత ఉప్పు వేసుకోవాలా, ఇక్కడ వచ్చి అల్లం పేస్ట్, మంచిగా ఇట్లా కలుపుకోవాలా, చేతితోటే కలుపుకోవాలా, బాగుంటుంది. కలుపుతుంటేనే గుమగుమ వాసన వస్తుందండి, నోరు ఊడిపోతుంది. ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇది కాగపెట్టిన నూనె అయితే వేసుకుంటున్నానండి. ఇట్లా బాగా కలిపి డబ్బాలో స్టోర్ చేసుకోవాలా, చాలా బాగుంటుందండి. డబ్బాలు అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. 3 రోజులు అయినాక మళ్ళీ ఇది కలపాలా ఒకసారి, అప్పుడు చాలా బాగుంటుంది. మాదైతే ఈ సంవత్సరం అయితే పచ్చడి అయితే రెడీ అయితే అయిపోయిందండి. ఈ సంవత్సరం మొత్తం నడుస్తుంది.
బయట కొనుక్కోకుండా ఇంట్లో పచ్చడి అండి ఇది.